అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు మంత్రగాడు. అనగనగా జీవ అనే ఒక కుర్రవాడు పశువులను కాసుకొని బతుకుతూ ఉండేవాడు. వాడి హస్తవాసి మంచిదని, వాడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక పడింది. జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లనగర్ర ఉండేది. దానితో వాడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాదం చేసినట్టుగా ఉండేది. ఆ పాటకు జంతుజాలమంతా వచ్చి వాని చుట్టూ మూగేది. అందరూ వచ్చి జీవా మరొక్కసారి వాయించవు అని బ్రతిమలాడి వినేవాళ్లు. ఈ సంగతి 10 మైళ్ళ దూరాన పట్టణంలో ఉండే ఒక శ్రీమంతుని చెవుల పడింది. ఆ శ్రీమంతునికి పెద్ద గోవుల మంద ఉంది. గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా. అందుకని నాడేమైనా గోవు ఏ దేశంలో ఉన్నా సరే, ఎంత ఖరీదైనా సరే కొని తీరేవాడు. తన మందకు తగిన గోపాలుడు జీవా ఒక్కడే అని తలచి వాడిని రప్పించి తన గోవుల మందకు పెద్దగా పెట్టుకున్నాడు. జీవా తన సంరక్షణలో శ్రీమంతుని గోవులను డొక్క వెలితి లేకుండా మేపేవాడు. దగ్గర ఉండి దానా పెట్టించేవాడు. ప్రవహించే నీటిలో రోజూ వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు. 1000 కన్నులతో ఆవులను కనిపెడుతూ ఉండేవాడు. వాటినతడు పేరున పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిరేవాడు. అలివేణి రావే అంటూ వెల్లావు పరిగెత్తుకు వచ్చేది. ఆణిముత్యము రావే అనగానే పుల్లావు గంతులేస్తూ వచ్చేది. ఇలానే బట్టలావు, నల్లావు, పొట్లావు అన్నీ అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి. ఉదయం లేగలను విడవగానే జీవా వాటిని మైదానానికి తీసుకుపోయి మేతకు వదిలేవాడు. తక్కిన పశువుల మందల మోస్తరుగా జీవా తన ఆవుల మందను తోలనక్కర్లేదు. చేతిలోని పిల్లనగర్రతో సంజ్ఞ చేస్తాడు. అవి మనసు కనిపెట్టి వాని ఇష్టప్రకారం నడుచుకుంటాయి. రోజూ వాటిని మేతకు వదిలి జీవా ఒక చెట్టెక్కి వలవలో కూర్చొండి హాయిగా పిల్లను గ్రోవి ఊదుకుంటూ ఉండేవాడు. అతను పాడుతూ ఉంటే అవి మోరలెత్తి వింటూ ఉండేవి. పొద్దు దిగిపోగానే జీవా గిలిగిలిగిలిగిలిగిలి గిలిగిలిగిలిగిలి అని ఊదేవాడు. ఎక్కడి అక్కడ మేస్తూ ఉన్న ఆవులు వచ్చేసి వాని చుట్టూ మూగేసేవి. ఇంటికి చేరుకున్నాక రాత్రి పాలు పితికే సమయాన కూడా జీవా మురళి ఊదేవాడు. ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలు ఇచ్చేవి. ఒక రోజున జీవా గోవులను బీడు మీదికి వదిలి చెట్టు వలువలో కూర్చొని ఉండగా అక్కడికి బందిపోటు దొంగల గుంపు వచ్చి పడింది. అందాలు చిందేటి ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడికి కన్ను మణిగిపోయింది. వీటిని మన మకాముకు మళ్లించండోయ్ అని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎంత తోలినా, బెదిరించినా, కొట్టినా, మరేం చేసినా ఆవులు కదలలేదు, మెదలలేదు. పోరా పిచ్చివాడా అన్నట్టుగా ఆ దొంగల వైపు ఒక్కసారి మెడ ఎత్తి చూచి మళ్లీ తల వంచుకొని వాటి మానాన అవి మేయసాగినాయి. ఈ సంగతి వాళ్లు పోయి నాయకునితో చెప్పగా అతడు ఉగ్రుడై, ఓరి వాజమ్మల్లారా, ఇంతేనా మీ తెలివి? వీటిని ఎవడో మంత్రంతో కట్టివేసి ఉంటాడు. ఆ మంత్రగాని పట్టి తీసుకురండి, లేకుంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు. అనుచరులు వణికిపోతూ తలకొక మూలకు పరుగులెత్తారు. వాళ్లల్లో తెలివైన ఒకడు మటుకు దూరం పోలేదు. నిజంగా అటువంటి మంత్రగాడే ఉండే పక్షంలో వాడు ఈ చుట్టుపక్కలనే దాక్కొని ఉండాలి అని నిశ్చయించుకొని చేరువ నుండే తుప్పలు, పొదలు, చిట్టడుగులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఇంతమంది దొంగలను ఎదిరించటం ఎవడితరం? అందులోనూ జీవా వంటి ఒక కుర్రవాడి వల్ల అవుతుందా? చేసేది లేక వాడు మెల్లిగా చెట్టు దిగి ఒక బొరియలో దాక్కొని వాళ్ల చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ దగ్గరనే వెతుకులాడుతున్న దొంగవాడి కుక్క మనిషి చడి పసిగట్టి మురిగింది. అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కనుక్కొని జీవాను పట్టివేశాడు. వాణ్ణి తీసుకువెళ్లి నాయకుని ఎదుట పెట్టగానే అతడు కత్తి ఝులిపించి, రేయ్ మాతో రారా, మంత్రం విప్పేసి మందను మరలించు, లేకుంటే ఖబర్దార్ అంటూ భయపెట్టాడు. పుట్టెడు దుఃఖంతో జీవా పిల్లనగర్రు ఊదుకుంటూ తన గోవులను మందను దొంగల మకాముకు మరలించాడు. అక్కడ వాళ్ళు ఆవుల మందను ఒక దొడ్డిలో తోలిపెట్టి జీవాను ఒంటరిగా మైదానంలో వదిలేశారు.
దొంగలు మకాం చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాం కదా అని నాయకుడు ఉప్పొంగిపోయి, భేష్, బాగానే ఉంది, బలిష్టమైన ఆ బట్టావును కొట్టి ఇవాళ విందు చేయండోయ్ అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రకారం అనుచరులు ఆవును కొట్టి పసందుగా వండి వడ్డించి ఇక ఆరగించుదామనుకుంటున్నారు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. అక్కడ మైదానంలో ఉండిన జీవ ఒక చెట్టెక్కి కూర్చొని మామూలుగా పిల్లన గ్రోవి ఊదుకుంటున్నాడు. అతడు గిలిగిలిగిలిగిలి గిలిగిలిగిలి అని పాడగానే దొడ్డిలో ఉండే గోవులన్నీ అమాంతంగా పలుపులు తెంపివేసుకున్నాయి. గోడలు పగలగొట్టాయి. జీవా చుట్టూ మూగి పాట వినసాగినాయి. నాయకుని మకాంలో అనుచరులు స్వహస్తాలతో వడ్డించిన గోమాంసం ఒక్కళ్ళ విస్తరలోనూ కనబడలేదు. అదృశ్యమైపోయింది. ఆ బట్టావును చంపిన ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాట వినవచ్చే దిక్కుకు పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవా, వాని చుట్టూ పాట వింటున్న గోవుల మంద అగబడినాయి. ఇంకా పరిశీలనగా చూచేసరికి వారు చంపి విందు చేసుకోబోయిన ఆ బట్టావు కూడా పాట వింటూ జీవా పక్కనే ఉన్నది. అందరూ నిశ్చేష్టులయ్యారు. దొంగల నాయకుడు జీవాకు పాదాక్రాంతుడై, ఓయి పిల్లవాడా, నువ్వు సామాన్యుడవు కావు, నిజంగా మంత్రగాడివే, ఆ గోపాలకృష్ణుడివే. నీ చేతిలోనిది వట్టి పిల్లనగర్ర కాదు, ఆ మురళీకృష్ణుడు గానం చేసే మహిమగల వేణువే. మేము చేసిన దుర్మార్గానికి మమ్మల్ని క్షమించు, మరెన్నడూ నిండు జీవుల ప్రాణాలు తీయబోము, బుద్ధి వచ్చింది, మన్నించు అంటూ వేడుకొన్నాడు. నాయకుడు చెప్పిన ఈ మాటలలో ఒక్కటి అమాయకుడైన జీవాకు తెలియనే తెలియదు. అందుచేత జవాబేమీ చెప్పలేకపోయాడు. వాళ్ళు వదిలి వెళ్ళిందే చాలుననుకొని మళ్లీ తన మందను మరలించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.